ఈ శతావధానంలో 100 మంది పాల్గొంటారు. ఆ 100 మందిలో కూడా భాష పైన పట్టున్న వాళ్ళు అనేకులు ఉంటారు. వీరంతా కూడా 4 వర్గాలు లేదా విభాగాలు అనుకుంటే ప్రశ్నలు లేదా సమస్యలు లేదా పదాల ద్వారా అర్థవంతమైన పూర్తి గ్రామర్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే ఏంటంటే ఉదాహరణకి సమస్య పూరణంలో వారు ఒక సమస్య ఇవ్వడంతో పాటుగా అది ఆట వెలుగులో ఉండాలా, సీసంలో ఉండాలా, మత్తేభంలో ఉండాలా, శార్దూలంలో ఉండాలా, ఇలా వాళ్ళే డిసైడ్ చేస్తారు. సమస్య ఇచ్చి నాకు అందులో భాగంగానే పద్యం కావాలి అని చెప్పి అలా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నకి అప్పటికప్పుడు సమాధానం చెప్పాలి. ఎవరు? శతావధానం చేసేటటువంటి వారు అంటే పద్మాకర్ గారు. మహా అయితే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు మ్యాక్సిమం 30 సెకండ్స్, అంతకు మించి టైం వారు తీసుకోరు. మచ్చయు మంచిదే యగును మాన్యవరాళికి తెచ్చు కీర్తియున్. మత్సలు శాస్త్రమందు స్పృహణీయత కలిగిన కావ్యచంద్ర. కిస్మేరా ననలెత్తి ఒత్తురట పాకిస్తానమున్ జేల్సగన్. అలా చెప్పినటువంటి పద్యాన్ని ఏం చేయాలి? జ్ఞప్తిలో ఉంచుకోవాలి, రాసుకోవడానికి లేదు. వీటన్నిటి ద్వారా 100 పద్యాల్ని అప్పటికప్పుడు సృష్టించాలి, వాటిని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. సమస్య పూరణం, దత్తపదులు, వర్ణనల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ 75 పద్యాలు ధారణ చేయాలి. మొదటి రోజు ఒక 2 పాదాలు కంప్లీట్ చేయాలి, రెండవ రోజు మిగతా 2 పాదాలు కంప్లీట్ చేయాలి, మూడవ రోజు ఈ 75 పద్యాలు ధారణ చేయాలి. ఈ 75 పద్యాల ధారణ ఓ 2 గంటల్లో 3 గంటల్లో చెప్పారనుకుంటున్నారా? అంత లేదు. కేవలం 28 నుంచి 30 నిమిషాల్లో ఈ 75 పద్యాల్ని ధారణ చేసేశారు. సంగీతమును సాహితీ కళయు సత్సాంగత్యముంజందగారంగద్విఘ్న గణేశుడయ్యముదమారన్ గొల్చి విఘ్నేశ్వరున్ గంగన్ ముంచుచు గౌరినిన్ గొలువ మాంగళ్యంబుగా పాడుమా గంగాధారి మమాపతి సకల భక్త వ్రాత సంసేవిత. అద్భుతం అండి. 2 భక్ష్యములన్ నిరంతర విభాసిత దివ్య మహానసంబునన్ భైక్ష్యముగాను సంగడి భవానికి మృక్కిన వారు పాప దుర్లక్ష్యమునొప్పరొప్పరును రాజిత చిద్వర కాశికాపురిన్ సాక్ష్యమునిచ్చు భైరవుడు శార్ంగియు యక్షుడు విశ్వనాథుడు. అద్భుతం అండి. 3 అన్యమెరుంగబోరు కవితామృత సారమొకండు దక్క అన్యోన్య పవిత్ర భావ హృదయాద్భుతమూర్తులు పండితార్య మూర్ధన్యులు సద్గురుత్తమ పదంబుల గొల్చువారు సద్గురుత్తమ పదంబుల భక్తిని గొల్చువారు సామాన్యుల కారు మరుమాముల సోదరులిద్దరిద్దరే. అద్భుతం.